బంగారం రేటు పెరిగిందనేది పాత మాట, ఇంకెంత పెరుగుతుందో అనేది ఓల్డ్ డైలాగ్. అయితే మరిప్పుడు కొత్త మాట ఏంటి? ఈ ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే అప్ ట్రెండ్ సాగినంత కాలం పసిడి కొనుగోలు చేసిన వారికి అంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి ట్రెండ్ రివర్స్ అయితే పరిస్థితి ఏంటి? అసలు గోల్డ్ ట్రెండ్ ఎందుకు రివర్స్ అవుతుందంటారా? స్టోరీ చూడండి, మీకే తెలుస్తుంది. బంగారమే బంగారం, ఇది తప్ప వేరేది లేదు. వేలం వెర్రిగా జనం, పొంచి ఉన్న ప్రమాదం. పెరుగుతున్నంత సేపు ఓకే, క్రాష్ అయితే బంగారం డిమాండ్ ఏమాత్రం తగ్గదు. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి వస్తోన్న విశ్లేషణలతో జనం హోరెత్తిపోతున్నారు. ఏకంగా షాపుల ముందు క్యూ కడుతున్నారు. వీళ్లంతా కొత్త ఇన్వెస్టర్లంటే ఏ స్టాక్ మార్కెట్లో మరో రకపు ఇన్వెస్టర్లో కాదు. ఇప్పుడు కొనేసి ఓ వారంలో మంచి రేటు వస్తే అమ్మేద్దామనుకుంటున్న ఇన్వెస్టర్లు. ఇది ప్రొద్దుటూరులో సీన్. బంగారం కొట్ల బజారులో ఏదో కూరగాయల మార్కెట్కి వచ్చినట్లు వచ్చారు. వీళ్ళంతా ఎందుకింతగా హడావడి పడుతున్నారంటే గోల్డ్ ఇప్పుడే కొనెయ్యాలి, ఆ తర్వాత లాభానికి అమ్మేయాలి. ఈ ఆత్రంలో పాత బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చుకుంటున్నారు, తిరిగి బంగారం కొంటున్నారు. ఈ సైకిల్ గోల్డ్ రేటు ర్యాలీ నడిచినంత వరకు బాగానే ఉంటుంది. ఒకవేళ పొరపాటున రేటు ఓ 20-30% నష్టపోయిందనుకోండి, ఏం జరుగుతుంది? జస్ట్ ఊహించుకోండి. అంతదాకా ఎందుకు? బంగారం తులం రేటు జనవరి 29న 1,90,000 వరకు పలికింది. అదే రేటుతో పోల్చితే నెక్స్ట్ డే అంటే జనవరి 30న 8% నష్టపోయింది. ఈ ట్రెండ్ కనుక మరికొన్ని సెషన్స్ నడిస్తే కేవలం లాభం కోసమే కొన్నవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? గ్యారంటీగా బుక్ అయిపోయినట్లే కదా. పైగా ఇలా కొత్తగా బంగారం కొనుగోలు కోసం సొంత డబ్బు, లేదంటే ఎలాంటి రిస్క్ లేని డబ్బు, అంటే పెట్టుబడి పెట్టే డబ్బు, భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా వాడాల్సిన అగత్యం లేని డబ్బైతే ఇబ్బంది ఉండదు. కానీ రియల్ ఎస్టేట్ కోసమో, ఇల్లు కొనుగోలు కోసమో, స్థలాల కొనుగోలు కోసమో అట్టి పెట్టుకున్న డబ్బైతే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే. ఎందుకంటే బంగారం ధర అనేది గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉంది. జనవరి 30, 2026 వరకు ఎక్కడా తగ్గలేదు. అంతా సాఫీగా సాగితే ఏ సమస్య లేదు. కానీ వరుసగా ఓ 10 రోజులు రోజుకు ఓ 3,000 నష్టపోయిందే అనుకోండి. అప్పుడు ఈ ఆల్ టైమ్ హై రేట్ దగ్గర కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? అందుకే కదా కీడెంచి మేలెంచాలని అంటారు. గోల్డ్ పెద్ద పడకపోయినా సిల్వర్ ఎక్కువ పడచ్చు, ఎక్స్ట్రీమ్ గా పెరిగింది కాబట్టి. కానీ ఇది 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్. అంతకు ముందు ఎట్లా అనుకున్నామో ఇప్పుడు 2 స్టెప్స్ బ్యాక్వర్డ్ 3 స్టెప్స్ ఫార్వర్డ్ అన్నట్టు ఉంటుంది. సో ఈ రీట్రేస్మెంట్ అనేది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి డెఫినెట్ గా. ఎందుకంటే కొనటం కూడా ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ కూడా స్టాగర్డ్ మేనర్ లో ఎంటర్ అవ్వాలి. అంటే ఒక 100% పెడదాం అనుకున్నప్పుడు 25% ఒక 20% పడ్డప్పుడల్లా 25% పెడితే మంచిది. ఆ రకంగా వెళ్ళటం మంచిది. కానీ గ్లోబల్ డెవలప్మెంట్స్, దేశాల మధ్య యుద్ధాలు, ఇతర మార్కెట్లలో అనిశ్చితి బంగారాన్ని పెట్టుబడికి స్వర్గంగా మార్చేశాయి. అందులో సందేహమే లేదు. కానీ ప్రపంచ ఆర్థిక వృద్ధి గాడిలో పడి అన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారితే ఇన్వెస్టర్లు గోల్డ్ నుంచి ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేస్తారు. అది ఔన్స్ 5,000 దగ్గర మొదలు పెడితే $4,000 వరకు దిగొచ్చు. మన దగ్గర దేశీయంగా కూడా అదే ట్రెండ్ ప్రతిఫలిస్తే ఈ 2 లక్షలకు అటూ ఇటూగా ఉన్న రేటు ఏ 1,25,000కో ₹1,00,000కో కూడా చేరొచ్చు. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. వీటి గురించి అవగాహన, సరైన విశ్లేషణ చేసుకోకుండా పెట్టుబడులకు దిగితే మనకి ఆభరణంగా మిగులుతుంది తప్ప నష్టాలు తప్పవు. ఇది గుర్తుంచుకోవాల్సిందే.